తనకి వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది. ఈజీగా డిటెక్ట్ చెయ్యొచ్చు. దానికి అవునండి. ట్రీట్మెంట్ ఉంది. యెస్. ఎర్లీ డిటెక్షన్‌తో మనకి దాని క్యూర్ అనేది ఉంటుంది. ఇవన్నీ అనుకున్నప్పుడు ఆ స్టేజ్ నుంచి మళ్ళీ మీరు తనని డెత్ బెడ్ మీద చూసినప్పటికి ఎంత కాలం అయిందది? ఫస్ట్ తను చెప్పినప్పుడైతే ఇట్ వాస్ కంప్లీట్‌లీ షాకింగ్ ఫర్ మీ. హ్మ్. ఎందుకంటే ఎవరినైనా నేను అలా ఎక్స్‌పెక్ట్ చేస్తాను గానీ, వాహినిని మాత్రం అలా ఎక్స్‌పెక్ట్ చేయలేను. హ్మ్. బికాస్ ఆఫ్ హర్ లైఫ్ స్టైల్. ఓహ్! షీ ఈజ్ కంప్లీట్‌లీ ఎనర్జిటిక్ సౌల్ అండి. అంటే మనం మామూలుగా బాహ్య సౌందర్యం చూస్తారు అందరూ. ట్రూ. తను ఇన్నర్‌గా కూడా షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సోల్. ఎందుకంటే మెడిటేషన్ చేస్తుంది. 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్ తనకి ఇంట్లో టీవీ కనెక్షన్‌తో సంబంధమే లేదు. హ్మ్. షీ ఈజ్ కంప్లీట్‌లీ ఇంటూ బుక్స్. పెద్ద పెద్ద యోగుల ఇంటర్వ్యూస్ తీసుకుంది తను. హ్మ్. పిరమిడ్ ధ్యానం చేసింది. మానస్ యాత్ర చేశారు. కైలాష్ మానసరోవర్ కైలాష్ యాత్ర. యెస్. పరిక్రమ ట్రెక్కింగ్ కూడా చేస్తుంది. చేశారు. ఆ! హ్మ్. పరిక్రమ చేసింది. అండ్ పెద్ద పెద్ద యోగులతో కూడా తను ఆహ్, జర్నీ అంటే చేశారు. జర్నీ చేసింది పిరమిడ్ ధ్యానం. అండ్ యోగులు ఎవరైతే జర్నీ చేశారో వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకునేది తను. హ్మ్. అంటే అలాంటి యోగుల ఇంటర్వ్యూ తీసుకోవాలి అంటే వీళ్ళకెంత పాండిత్యం ఉండాలి. సో, ఆహ్, దేనికి కూడా అంత రియాక్ట్ అయ్యేది కాదు. చాలా హ్మ్. బ్యాలెన్స్డ్‌గా ఉండేది. హెల్తీ లైఫ్. తనకి రావడం అనేది చాలా షాకింగ్. అండ్ ఏంటంటే ఫస్టు చాలా నెగ్లెక్ట్ చేసిందండి. అంటే మనం నిజంగా అంటే ఏదున్నా వాస్తవం మాట్లాడుకోవాలి. తన నెగ్లెక్ట్ చేయడమే ఈరోజు తన లైఫ్ ఎండ్ అవ్వడానికి కారణమండి. అండ్ కీమో స్టార్ట్ చేశాక షీ స్టార్టెడ్ ఆయుర్వేదిక్. ఆయుర్వేదిక్ తప్పు కాదు. హ్మ్. కానీ ఆ స్టేజ్‌లో ఆయుర్వేదిక్ తీసుకోవాలా? వద్దా? అని తను జడ్జ్ చేసుకోలేకపోయింది. ఈ ఆయుర్వేదిక్ తీసుకోవడము కీమో ఈలోపు ఆప్ చేసారా అప్పటికి? కీమో ఆపేసింది. ఒకటే కీమో తీసుకొని ఆయుర్వేదిక్ షిఫ్ట్ అయింది. ఓహ్! ఈలోపు అదంతా స్ప్రెడ్ అవ్వడం అండ్ తను స్టార్టింగ్ కీమో స్టార్ట్ చేయడం కూడా లేట్ చేసింది. హ్మ్.